హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక ముడిలా వేసుకొని చైన్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక 3 చైన్స్ వేసుకొని ఇలా డబుల్ క్రోషెట్ది రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా 16 డబుల్ క్రోషెట్ వేసుకుని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. దీనికి నెక్స్ట్ బ్లూ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా 16 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక్కో లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ రౌండ్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా సింగిల్ వేసుకుంటూ ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లూప్లో నుంచి పఫీ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఉలెన్ ఇలా తీసుకొని ఇలా 4 టైమ్స్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నాట్ చేసుకోవాలి. ఇలా టైట్గా వేసిన తర్వాత ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ సేమ్ ఇదే లూప్లో ఇంకో పఫీ స్టిచ్ వేసుకోవాలి. 1 2 3 4 ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి 1 2 3 4 లూప్స్ తర్వాత 4th లూప్లో మళ్ళీ పఫీ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా 4 టైమ్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే లూప్లో ఒక 2 చైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే లూప్లో మళ్ళీ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ వేసుకోవాలి పఫీ స్టిచ్. ఇలా వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ పఫీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసి మళ్ళీ సేమ్ ఈ రెండింటి మధ్యలో మళ్ళీ 2 పఫీ స్టిచ్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసుకొని మళ్ళీ ఒక పఫీ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే సేమ్ ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లూ అటాచ్ చేసుకొని ఇక్కడ 2 చైన్స్ వేసాం కదా, ఈ మధ్యలో ఇక్కడ ఫిల్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్ తోటి. ఇలా ఒక్కో లూప్లో 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి దీనిలోకి డైరెక్ట్ ఇలా 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లో ఇలా డైరెక్టే వేసేసుకోవాలి, ఇంకెక్కడ అటాచ్ చేయక్కర్లేదు. డైరెక్ట్ దీనిలో మళ్ళీ 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 10 వేసుకుంటూ మొత్తం ఈ సర్కిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో వీటి మధ్యలోంచి ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని
మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసి ఒక డబుల్ క్రోషెట్ వేయాలి. అలా ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ మధ్యలో వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అంటే ఫస్ట్దంతా వెంటనే వేసాం కదా, ఇది ఒక చైన్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఇలా గ్యాప్లా వస్తుంది. ఇది మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చైన్ ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా. ఇలా ఈ రెండో రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వైట్ అటాచ్ చేసుకోవాలి. చేసుకొని ఈ కిందది మనం వైట్ వేసాం కదా, ఈ చైన్ని ఇలా పైకి తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా దీన్ని ఒక లూప్లోంచి వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకొని ఈ నెక్స్ట్ లూప్లోకి వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ నెక్స్ట్ లూప్లోకి ఇలా 3 చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి బార్డర్ లాగా. అలా ఒక్కో లూప్లోను 3 చైన్స్ వేసుకుంటూ ఇలా రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కింద వైట్ ఉంది కదా, ఈ వైట్ని ఇలా తీసుకుని స్లిప్ నాట్ వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లోంచి 3 చైన్స్ వేసుకోవాలి. ఇలాగే ఈ బార్డర్ డిజైన్లో మొత్తం ఇవన్నీ వేసుకోవాలి.
అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. ఇవి పెంచుకుంటూ వెళ్తే మనకి ఎంత సైజు అన్నా వేసుకోవచ్చు. చుట్టూ బార్డర్ ఇది వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.